బోనం పరబ్రహ్మ స్వరూపం. బోనాల పరమార్థం అది. అమ్మల గన్నమ్మ చెప్పిన మాట ఇది. ముగ్గురమ్మల మూలపుటమ్మ చూపిన బాటలో లష్కర్లో బోనాల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. పిలిస్తే భవిష్యవాణిగా పలకడమే కాదు, భక్తితో ఆర్తితే తలిస్తే చాలు కదిలి వచ్చేది ఆ మహంకాళి. అన్నం పెట్టే ప్రకృతిని అమ్మోరి స్వరూపంగా తలచి మనసారా కొలిచే వేదికనే బోనాల వేడుక. బోనం ప్రకృతికి ప్రాణకోటికి మధ్య నిజమైన ఆత్మీయ అనుబంధం. అందుకు నిదర్శనమే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మోరి నిజరూప వైభవం. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో మహంకాళి మాత భక్తుని ప్రార్థనకు చలించి సికింద్రాబాద్ కు తరలివచ్చారు. ఇది కథ కాదు, కల్పితం అసలే కాదు, కళ్ళెదుట జరిగిన నిజం. సికింద్రాబాద్ వాసి సురటి అప్పయ్య 1813వ సంవత్సరంలో అప్పటి బ్రిటిష్ ఆర్మీలో పనిచేసేవారు. ఆ టైంలో హైదరాబాద్, సికింద్రాబాద్ లో ప్లేగు వ్యాధి విజృంభించింది. ఉజ్జయినిలో ఉన్న అప్పయ్య సహచరులతో కలిసి మహంకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లారు. తన ప్రాంత ప్రజలను ప్లేగు బారి నుంచి కాపాడితే సికింద్రాబాద్ లో అమ్మోరి గుడి నిర్మిస్తానని మొక్కుకున్నారట. ఆ తరువాత ఆయన ఉజ్జయిని నుంచి సికింద్రాబాద్ కు తిరిగి వచ్చారు. ప్లేగు వ్యాధి తగ్గిందని తెలుసుకున్నారు. ఇదంతా ఆ అమ్మ దయాన్ని భావించి 1815లో సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఈ ఆలయం భక్తికి, శక్తికి కేంద్రంగా దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంది. అదివో అల్లదివో తెలంగాణ అధికారిక పండగత లష్కర్లో ఉజ్జయిని మహంకాళి బోనాల సంబరం అంబరాన్నంటుతుంది. ఈ వేడుక కోసం రేవంత్ సర్కార్ 25 కోట్ల నిధులను కేటాయించింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య సకల జనులు భక్తి ఆర్తితో అమ్మను కొలుస్తున్నారిలా.